ట్రేడింగ్‌లో 2 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒకటేమో ట్రెండీ మార్కెట్, ఒకటేమో సైడ్‌వే మార్కెట్. ట్రెండీ మార్కెట్ అనంటే బై చేస్తే పైకెళ్తే ప్రాఫిట్ వస్తది. సెల్ చేస్తే కిందకెళ్తే ప్రాఫిట్ వస్తది. ఈ 2 ట్రెండీ మార్కెట్‌లోకొస్తాయి. ఇది పెద్ద విషయం కాదు. ఎవరైనా ట్రేడ్ చేస్తారు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే సైడ్‌వే మార్కెట్. సైడ్‌వే మార్కెట్ ఏందంటే ఇక్కడ ఇక్కడ సమ్‌వేర్ సెల్ చేసామనుకోండి కిందకొస్తది. ఓకే. మళ్ళీ పైకెళ్తది. కిందకెళ్తది. ఒక జోన్‌లో ట్రాప్ అవుతది. ఇక్కడ బై చేసాం. ఇక్కడ ఇంకా పై వరకెళ్ళదు. కొంచెం వరకే ట్రాప్ అయితది. మళ్ళీ కిందకొస్తది. ఒక జోన్‌లో ట్రాప్ అయ్యి మన టైం అంతా వేస్ట్ చేసేస్తది అక్కడ. ఓకే. సో, దీంట్లో మనకి పెద్ద ప్రాఫిట్స్ రావు. చాలా కన్‌ఫ్యూజన్ అవుతుంటది. మన పేషెన్స్ అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటది. అందరూ ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్ అయినా, ఫ్రెషర్స్ అయినా, బిగినర్స్ ఎవరైనా అక్కడ ట్రాప్ అయ్యేది ఈ మార్కెట్‌లోనే. సో, అందుకే దీనికి ఒకటే సొల్యూషన్ ఏందంటే ఎంత తొందరగా వీలైతే మనకి ట్రెండీ మార్కెట్ గానీ, సైడ్‌వే మార్కెట్ గానీ తొందరగా మనం ప్రాఫిట్ తీసుకొని వచ్చేసేయాలి బయటికి. ఎక్కువ సేపు ఉండొద్దు. మనం ఇది ట్రెండీ మార్కెటా, సైడ్‌వే మార్కెట్‌ని గెస్ చేయాలని ట్రై చేస్తే ఇంకా ట్రాప్ అయిపోతాం మనం. ఓకే. అందుకే షార్ట్ ప్రాఫిట్ తీసుకొని బయటికి వచ్చేసేయాలి మనకి. ఓకే. మన ఎంట్రీ అక్యురేట్‌గా ఉండాలి. ఎగ్జిట్ అక్యురేట్‌గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి.